అక్షయ నాగమ్మ తల్లి పుట్ట దగ్గరకు వెళ్ళి నాగమ్మ చిలకమ్మ అని చెప్పి పిలవటంతో పుట్టలో నుంచి నాగమ్మ ఎగురుకుంటూ చిలకమ్మ అక్షయ్ దగ్గరకు వస్తారు. నేను అర్చనగా ఉన్నా కూడా నన్ను మీరు గుర్తుపట్టారని నాకు తెలుసు నాగమ్మ. నేను ఇప్పుడు మళ్ళీ అక్షయ్గా మారిపోయాను. అమ్మ నాన్నలు నేను అక్షయ్గా మారిన తర్వాత అయినా ఒక్కటవుతారేమో అనుకున్నాను. కానీ అమ్మకు మాత్రం కష్టాలు తప్పలేదు, అవమానాలు తప్పలేదు. అమ్మ నాన్న ఒక్కటవ్వటం కోసం ఏం చేయాలో అర్థం కావట్లేదు నాగమ్మ, చిలకమ్మ. మా నుదిటి రాతలను ఆ దేవుడు ఎలా రాశాడో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అక్షయ నాగమ్మ చిలకమ్మలతో చెప్తూ ఉంటుంది. అమ్మను నన్ను అంతం చేయడానికి ఆ మాయ మాంత్రికుడు లాంటి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అమ్మవారు మాపై ఎందుకు కనికరం కల్పించట్లేదో నాకు అర్థం కావట్లేదు నాగమ్మ అని చెప్పి అక్షయ నాగమ్మ చిలకమ్మలతో చెప్తూ ఉంటుంది. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మీరు అండగా ఉంటారని నమ్ముతున్నాను. ఇంతకుముందు మాపై మీరు ఎలాంటి అభిమానం చూపించారో ఇక మీదట కూడా మాపై మీరు అలానే అభిమానం చూపిస్తారని అనుకుంటున్నాను నాగమ్మ అని చెప్పి అక్షయ నాగమ్మ చిలకమ్మలతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ ఆఫీస్కి రెడీ అయ్యి బయటికి వస్తాడు. బండి స్టార్ట్ చేస్తూ ఉంటే బండి స్టార్ట్ అవ్వదు. ఇదేంటి బండి సడన్గా స్టార్ట్ అవ్వట్లేదు, ఆఫీస్లో అక్కడ అర్జెంట్ వర్క్ ఉందే అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, క్యాబ్ అయినా బుక్ చేసుకుందాం అని శ్రీకర్ మనసులో అనుకుని క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంటాడు. క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదే అని చెప్పి శ్రీకర్ తనలో తానే అనుకుంటూ ఇప్పుడు ఎలా ఆఫీస్కి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో అవని కార్ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. అవని ఎలాగో ఆఫీస్కి కార్లోనే వెళ్తుంది కదా, అవనితో పాటు నేను కూడా ఆఫీస్కి కార్లో వెళ్తాను అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకొని అవని కారు దగ్గరకు వెళ్ళి కారులో ఎక్కి కూర్చుంటాడు. అప్పుడే అవని ఆఫీస్కి రెడీ అయి బయటికి వస్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో వేదవతి వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఇదేంటండి, శ్రీకర్ అర్జెంట్ వర్క్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలన్నాడు, కానీ బైకు ఇంటి ముందే ఉంది, వీడు ఆఫీస్కి వెళ్ళలేదా, ఎక్కడికి వెళ్ళుంటాడు అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో అంటూ ఉంటుంది. అప్పుడే పెద్దిరాజు కృష్ణబాబు ఇద్దరు కూడా మిరపకాయలు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు. వాళ్ళ వెనకే వసంత వస్తూ ఉంటుంది. నిన్న సరిగ్గా మిరపకాయలు ఎండలేదు, ఈరోజు ఎండబెడితే పచ్చళ్లకు చాలా బాగుంటాయి, కానివ్వండి కానివ్వండి ఎండబోయండి అని చెప్పి కృష్ణబాబు పెద్దిరాజులకు చెప్తూ ఉంటుంది. ఇక పెద్దిరాజు మిరపకాయలను ఎండబోస్తూ ఉంటాడు. ఇక పెద్దిరాజు వేదవతి వాళ్ళను చూసి ఏంటత్తయ్య గారు, చిన్నోడు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బండి ఇక్కడే ఉంది, శ్రీకర్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక నిహారిక అందరూ కూడా బయటకు వచ్చి చూస్తూ ఉంటారు. అప్పుడు శ్రీకర్ అవని కారులో కూర్చొని వేదవతి వాళ్ళకు కనిపిస్తాడు. వీడేంటి ఆ అవని కారులో కూర్చున్నాడు అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో అంటూ ఉంటుంది. ఏమో నాకేం తెలుసు వేద అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అవని కారు దగ్గరకు వస్తుంది. కారులో కూర్చొని ఉన్న శ్రీకర్ని చూసి నువ్వేంటి నా కారులో కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఆఫీస్కే కదా అవని వెళ్ళేది, నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. నువ్వేమీ నా కారులో రావాల్సిన అవసరం లేదు, మర్యాదగా కారు దిగు అని చెప్పి అవని అంటుంది. అది కాదు అవని అని శ్రీకర్ అంటూ ఉంటే ఇన్ని రోజులు నా భర్త మనసు మారుతుంది, నన్ను దగ్గరకు తీసుకుంటాడు అన్న ఆలోచనతో నీకు దగ్గర అవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నీ మనసు మారదు, నీ మనసు బండరాయి అని అర్థమైంది. అందుకే ఇక నీ గురించి ఆలోచించదలుచుకోలేదు. నా దగ్గర నా కూతురుంది, నా కూతురికి నేను, నాకు నా కూతురు అన్నట్టుగా బ్రతుకుతాము, ఇక నీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని నేను చెప్పేది విను అని శ్రీకర్ అంటూ ఉంటే నీలో ఇంతకుముందు మానవత్వం అనేది ఉండేది, ఇప్పుడు ఆ మానవత్వం అనేది లేకుండా పోయింది, నువ్వు చెప్పేది వినటానికి కూడా నేను సిద్ధంగా లేను, మర్యాదగా నా కారు దిగుతావా లేదా అని చెప్పి అవని అంటుంది. ఇక శ్రీకర్ కారులో నుంచి దిగ్గానే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నా గురించి నా కూతురు గురించి నువ్వు తెలుసుకుంటావు, ఆ రోజు నువ్వే మా వెంట పడతావు, నేను ఇక నీ కాళ్ళ దగ్గరికి రాను అని చెప్పి అవని కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి ఆ అవని అంత పొగరుబోతుగా మాట్లాడుతుంది అని వేదవతి అంటూ ఉంటుంది. పొగరుగా ఏం లేదు వేద, భార్యాభర్తలు కదా, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి కాబట్టి అవని అలా మాట్లాడుతుంది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. నిజంగా దానికి ఎంత పొగరు అని వసంత అంటూ ఉంటే స్ట్రైట్గా మాట్లాడుతుంది, అవని మాట్లాడిన దాంట్లో తప్పే లేదు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోగానే మరొకసారి బైక్ని స్టార్ట్ చేస్తాను అని శ్రీకర్ పాకెట్లో చేయి పెట్టుకొని బైక్ కీస్ తీయబోతూ ఉంటాడు. అయ్యయ్యో
బైక్ కీస్ అవని కారులోనే ఉండిపోయాయే అని చెప్పి శ్రీకర్ అవని ఆగు ఆగు అని చెప్పి అవని కారు వెనక పరిగెడుతూ ఉంటాడు. ఒరే అమాయకం ఆగరా అని చెప్పి కృష్ణబాబు పిలుస్తూ ఉంటాడు. ఎవరి మాటను వినిపించుకోకుండా శ్రీకర్ అవని కారు వెనక వెళ్తూ ఉంటాడు. అదేంటండి శ్రీకర్ ఆ అవని అంత పొగరుబోతుగా మాట్లాడినా కూడా అవని కారు వెనక పరిగెడుతున్నాడు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య గారు ఇందాకలా అవని చెప్పింది కదా, నా వెనకే నువ్వు రావాల్సి ఉంటుంది, నా గురించి అర్థం చేసుకుంటావని. అవని అన్నట్టుగానే శ్రీకర్ అవనిని అర్థం చేసుకున్నట్టున్నాడు. అందుకే అవని కారు వెనుక పరిగెడుతున్నాడు. త్వరలోనే అవని శ్రీకర్ కలిసి ఇంటికి వస్తారు, చూస్తూ ఉండండి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు. అది ఎప్పటికీ జరగదు అని చెప్పి నిహారిక అంటుంది. అసలు శ్రీకర్ గడు అలా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏముంది, మాయ తన జీవితంలోకి ఎలాగో రాదు కదా అని చెప్పి అవనిని తన జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నాడేమో అని నిహారిక అంటూ ఉంటుంది. శ్రీకర్ అంత ఈజీగా అలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడని నేను అనుకోవట్లేదు అని చెప్పి వేదవతి అంటుంది. అయ్యో, నేను ఎంత చెప్పినా మీ అందరికీ అర్థం కావట్లేదు. శ్రీకర్ అవని కలిసి వస్తారు, చూస్తూ ఉండండి అని చెప్పి పెద్దరాజు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. వీడు ఈ మధ్య ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో అసలు అర్థం కావట్లేదండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ అవని కారు వెనుక పరిగెడుతూ ఉంటాడు. ఇక అవని మాత్రం శ్రీకర్ పరిగెడుతూ ఉంటే చూసుకోకుండా కారుని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా శ్రీకర్ అలా పరిగెడుతూ అవని కారుకి ఎదురుగా వచ్చి నుంచోగానే అవని సడన్గా బ్రేక్ వేస్తుంది. ఏంటి, ఇంటి దగ్గర నుంచి ఇలానే పరిగెట్టుకుంటూ వచ్చావా అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అయితే ఇంకాస్త దూరం పరిగెట్టు, ఆఫీస్ వస్తుంది అని చెప్పి అవని అంటుంది. ఏంటి ఎటకారమా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను మీరంతా అపార్థం చేసుకుంటున్నారని మీ వెంట పడిన రోజులు చాలానే ఉన్నాయి, కానీ అప్పుడు మీరెవరూ కూడా నన్ను అర్థం చేసుకోలేదు. ఈరోజు నా వెంట ఎందుకు పడుతున్నావు, అసలు నీ గురించి ఆలోచించాలని నేను అనుకోవట్లేదు. నువ్వు తప్పు తెలుసుకున్న రోజే నీతో మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పి అవని శ్రీకర్తో అంటూ ఉంటుంది. అయినా నా కారులో నువ్వు ఆఫీస్కి రావటం ఏంటి, నీకు బైక్ ఉంది కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నాకు బైక్ ఉంది, బైకు సడన్గా ట్రబుల్ ఇచ్చింది, అందుకే నేను నీ కారులో ఆఫీస్కి వద్దామనుకున్నాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అప్పటికి క్యాబ్ బుక్ చేద్దామని చూశాను, క్యాబ్ కూడా బుక్ అవ్వలేదు, అందుకే నీ కారులో వద్దామనుకున్నాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. కథలు చెప్తున్నావా అని చెప్పి అవని అంటుంది. అయినా అసలు నా వెనుక పరిగెట్టాల్సిన అవసరం ఏముంది, నువ్వు ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది, ఎలాగో ఒకలా ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నీ వెనుక నేను పనిలేకేమీ పరిగెట్టుకుంటూ రాలేదు, నా బైక్ కీసు నీ కారులో ఉండిపోయాయి, అందుకే నీ వెనుక పరిగెట్టుకుంటూ వచ్చాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఏంటి కట్టు కదలా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఒక నిమిషం ఆగు అని చెప్పి శ్రీకర్ బైక్ కీస్ని కారులో వెతుకుతూ ఉంటాడు. తాళాలు కనిపించకపోవడంతో ఏంటి కీసు కారులో లేవా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. కీసు కారులోనే పెట్టాను కానీ కనిపించట్లేదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని అవని అంటూ ఉంటుంది. అబద్ధం కాదు అవని అని చెప్పి శ్రీకర్ మరొకసారి కారు అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే కారు తాళాలు శ్రీకర్కు కనిపిస్తాయి. ఇదిగో కారు తాళాలు, నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని మాట్లాడు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. కరెక్ట్గా నేను కూడా అదే చెప్తున్నాను, నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని మాట్లాడు, నా పైన అనవసరంగా నింద వేశావు, అది ఇలాంటి నింద కాదు, ఇది కేవలం బైక్ కీస్, కానీ నువ్వు వేసిన నింద మామూలుది కాదు, నా జీవితం మీదే మచ్చ వేసేశావు అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. అయినా మనిషి గురించి ఆలోచించే వాళ్ళతో మనసున్న వాళ్ళతో మాట్లాడొచ్చు, కానీ నీతో మాట్లాడినా ఎలాంటి ఉపయోగం లేదని అర్థమైంది, నా కారుకి అడ్డు తప్పుకో, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి అవని శ్రీకర్తో చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు సామి ముగ్గు వేసి ముగ్గు ముందు కూర్చొని కాపాలిక జై జటా అని చెప్పి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు. నేను నీ శక్తుల్ని సాధించుకోవడం కోసం ఎన్నో రాత్రులు శ్మశానాల్లో గడిపాను, సమాధుల మీద కూర్చున్నాను, నీ శక్తుల్ని సంపాదించుకున్నాను, నువ్వు ఆగ్రహానికి గురైనప్పుడు నువ్వు అనుగ్రహించాలని చెప్పి అడవిలో ఎన్నో జంతువుల్ని బలిచ్చాను, చివరికి నా అడవి మనుషులను కూడా బలిచ్చాను, కానీ ఫలితం అనేది లేకుండా పోయింది. ఆ అవని అక్షయులు నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న శక్తులన్నిటినీ కూడా కూలగొట్టినట్టు అయిపోయింది. మాయతో నేను ఎన్నో కార్యక్రమాలను పూర్తి చేద్దామనుకున్నాను, కానీ నేను చేసిందంతా కూడా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ నీ అనుగ్రహం కోసం మొదటి నుంచి పూజలు మొదలు పెడతాను అని చెప్పి స్వామి ముగ్గు ముందు కూర్చొని కాపాలిక జటాతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మరోవైపు అవని ఆఫీస్కి వెళ్తుంది. ఎదురుగా శశిధర్ మాధవి అవని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి సార్ మీరు బయట
వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ అవని, నీతో మాట్లాడదామనే బయట వెయిట్ చేస్తున్నా అని శశిధర్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడాలనుకుంటున్నారు సార్ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మాయ నిజంగా మారిపోయిందమ్మా. మాయ మారిపోయిందో లేదోనన్న అనుమానం మాకు కూడా ఉంది. నిన్న ఆ మాంత్రికుడు ఇంటికి వచ్చినప్పుడు మాయ ఆ మాంత్రికుడు చెంప పగలగొట్టి ఇంట్లో నుంచి పంపించేసిందమ్మా. అప్పుడే మాయ మారిపోయిందని మేం కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. అంతేకాదు వేదవతి గారు క్షమించారని కూడా చెప్పారంట. నువ్వు ఒక్కదానివే క్షమించలేదు, శిక్ష పడేలా చేస్తానని చెప్పావని మాయ మాతో చెప్పి చాలా బాధపడింది. మాయ చేసింది తప్పు, మేము మాయ చేసింది కరెక్ట్ అనట్లేదు, కానీ పశ్చాత్తాపడుతుంది కదమ్మా, మాయను క్షమించమ్మా అని చెప్పి శశిధర్ మాధవి అడుగుతూ ఉంటారు. అసలు అంత ఈజీగా మాయను క్షమించమని ఎలా అడుగుతున్నారు మీరు? మాయ నన్ను, నా కూతుర్ని ఎన్ని అవస్థలు పెట్టిందో మాకు తెలుసు, మాకు ఇంకా గుర్తున్నాయి. అలాంటి మాయను వదిలేది లేదు. అక్కడి వరకు ఎందుకు అనాథగా అడవిలో పడి ఉన్న మాయను మీరు ఇంటికి తీసుకొచ్చి చదివించారు, కావలసినంత ఆస్తి ఇచ్చారు. అయినా కూడా మిమ్మల్ని చంపడానికి కూడా వెనకడలేదు. అలాంటి మాయను మీరు క్షమిస్తారేమో కానీ నేను ఎప్పటికీ క్షమించను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మీరు నా బాస్, మీకు ఎదురు చెప్తున్నందుకు మీకు కోపం వస్తుందేమో, మీరు ఆ కోపంతో నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారేమో. ప్రైవేట్ ఉద్యోగమే కదా, ఇది పోతే ఇంకొకటి చూసుకుంటాను, నేను బాధపడను అని చెప్పి అవని శశిధర్ మాధవితో చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అవనికి ఏంటండి అంత పొగరు, ఉద్యోగంలో నుంచి తీసేయమంటుంది కదా, తీసేయండి అని చెప్పి మాధవి అంటూ ఉంటుంది. అవనిని ఉద్యోగంలో నుంచి తీసేయటం ఈ సమస్యకు పరిష్కారం కాదు మాధవి. అవని మాయను క్షమించేలా చెయ్యాలి, అదే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పి శశిధర్ మాధవితో చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అక్షయ గుడిలో అడుక్కునే వాళ్ళందరికీ అన్నప్రసాదాన్ని పంచుతూ ఉంటుంది. అడుక్కునే వాళ్ళంతా కూడా అక్షయ్ దగ్గరకు వచ్చి అన్నప్రసాదాన్ని తీసుకుంటూ, ఏమ్మా ఈరోజు నీ పుట్టినరోజా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కాదండి అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. నీ పుట్టినరోజు కాకపోయినా కూడా నువ్వు మా అందరికీ అన్నం పెడుతున్నావు, మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి వాళ్ళంతా అంటూ ఉంటారు. మీకు కడుపు నిండకపోతే మళ్ళీ వచ్చి పెట్టించుకోండి, మీకు కడుపు నిండే వరకు అన్నం పెడతాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. నీది నిజంగా చాలా గొప్ప మనసమ్మా అని చెప్పి గుడి దగ్గర అడుక్కునే వాళ్ళు అంటూ ఉంటారు. నేను మా అమ్మలాగే ఆలోచిస్తాను, మా అమ్మలాగే ఉంటాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. మీరంతా కూడా ఈ ప్రసాదం తిని నాకు చిన్న సహాయం చేస్తారా అని అక్షయ అడుగుతూ ఉంటుంది. మేము నీకు సహాయం చేయాలా ఏంటమ్మా అని చెప్పి గుడి దగ్గర అడుక్కునే వాళ్ళు అక్షయను అడుగుతూ ఉంటారు. మాట సహాయం మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాను. అమ్మా నాన్నలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కానీ కొంతమంది అమ్మా నాన్నలకు లేనిపోని గొడవలు పెట్టి అమ్మా నాన్న విడిపోయేలా చేశారు. తాలిబంధాన్ని కలపడం కోసం పేగుబంధమైన నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఫలించలేదు. ఈ ప్రసాదం తిని మా అమ్మ నాన్నలు కలిసి ఉండాలని మీరు దీవించండి అని చెప్పి అక్షయ గుడి దగ్గర అడుక్కునే వాళ్ళను అడుగుతూ ఉంటుంది. ఎంత గొప్ప మనసమ్మా నీది, నీ వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా సరే ఈ వయసులో ఆటలే కానీ తల్లిదండ్రులను కలపాలని ఇంత గొప్పగా ఆలోచించరమ్మా అని చెప్పి ఆ భిక్షాటన చేసేవాళ్ళు అక్షయ్తో చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే ప్రసాదరావు గుడికి వస్తాడు. ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్లో వేదవతి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రసాదరావు, ఒక్క నిమిషం ఆగండి, అందరూ కూడా ముందు కాస్త ప్రసాదం తినండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఎక్కడదండి ఆ ప్రసాదం అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఉదయం నేను గుడికి వెళ్ళాను, అక్కడ అక్షయ అందరికీ ప్రసాదం పంచుతుంది వేద, మీరు కూడా ప్రసాదం తీసుకోండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే ఇక వేదవతి ప్రసాదరావు చేతిలో ఉన్న ప్రసాదాన్ని విసిరి కొడుతుంది. దాంతో ప్రసాదరావు కోపంతో వేద అని చెప్పి వేదవతిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఇంటి పెద్దనైనా నా పైన మీరు చెయ్యెత్తుతారా అని చెప్పి వేదవతి ప్రసాదరావుని అంటూ ఉంటుంది. చూస్తుంటే ఆ అవని అక్షయ్ను తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టేలా ఉన్నారే అని చెప్పి వేదవతి ప్రసాదరావుని అంటూ ఉంటుంది. వాళ్ళను తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం కాదు, నాకే ఈ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు అని వేదవతి అంటూ ఉంటే, అయితే వెంటనే ఇంట్లో నుంచి బయటికి పోండి అని చెప్పి వేదవతి అంటుంది. దాంతో ప్రసాదరావు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే, ఏమండి ప్లీజ్ అండి వెళ్ళొద్దండి అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రసాదరావు వేదవతి మాటను పట్టించుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అందరూ కూడా షాక్లో ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.